జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము. లేఖనములో ఉన్న ఈ దేవుడు నిజ దేవుడని ఒప్పుకుంటున్నావు, అంగీకరించి ఒప్పుకునేంత వరకే సరిపోతుందా? ప్రవర్తనలో మార్పు వస్తుందా? భక్తిలో మార్పు వస్తుందా? ప్రార్థనలో మార్పు వస్తుందా? సువార్త ప్రకటించటంలో ఎదుగుతున్నావా నువ్వు? గమనించాలి. ఈమె క్రియారూపకంగా తీర్పు పొంది నీతిమంతురాలుగా ఎంచబడింది. చివరికి మూడవది కనుక మనం గమనిస్తే, ఇందువలన అంటే క్రియారూపకమైనటువంటి ప్రవర్తన ద్వారా ఈమె పొందిన ప్రయోజనాలు ఏంటి? ఒక మనిషి క్రియల ద్వారా జీవిస్తే అతని కుటుంబానికి కలిగేటటువంటి ఫలము, ధన్యత ఏంటి? నెంబర్ 1, మొట్టమొదటిది ఈమె అడిగినది పొందింది. ఈమె ఆ ప్రకారంగా దేవుని గురించి విని గ్రహించి అంగీకరించిన తర్వాత ఈమె పొందినటువంటి ఫలం ఏమిటంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి అడిగినది పొందుకుంది. ఏం అడిగింది, ఏం పొందుకుంది? అడిగింది ఏంటో చూడండి దయచేసి. 2వ అధ్యాయం యెహోషువ గ్రంథము 12-13 వచనాలు. ప్రమాణం చేయమని దేవుడు పంపించినటువంటి దూతలను అడుగుతుందండి. ఏమని అడుగుతుంది? అయ్యా, నేను ఉపకారం చేశా మీకు, నేను మిమ్మల్ని దాచిపెట్టా, మిమ్మల్ని ఎవరికి కనబడకుండా రహస్యంగా పంపిస్తున్నాను, కాబట్టి నేను మీకు ఉపకారం చేశాను, కాబట్టి నాకు మీరు ఉపకారం చేయండి. కొంచెం నేను ఆగి ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నా. అదేంటంటే, యెరికో ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలలో 2 వచ్చారనంటే వచ్చిన వాళ్ళని చంపేస్తారు, చేర్చుకున్న ఆమెను కాదు, చేర్చుకున్న కుటుంబాన్ని మొత్తం చంపేస్తారు. ఒక్క వార్త అందితే చాలండి, ఒక చిన్న ఆనవాళ్ళు కనబడితే చాలండి, వచ్చిన వాళ్ళకి మాత్రమే కాదు, చేర్చుకున్న కుటుంబంతో సహా రాజు పూర్తిగా నాశనం చేసేస్తాడు, నిర్మూలన చేసేస్తాడు. అంత భయంకరమైన ప్రమాదపు పరిస్థితి. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆమె ప్రాణాలను ఫలంగా పెట్టి, ఆమె కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాలను ఫలంగా పెట్టి ఆమె నిలబడింది. నిలబడి ఏం చేసింది తెలుసా? వేగురు వారితో చేర్చుకుంది. గొప్ప సాహసం చేసింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని గురించి సాహస కార్యాలు చేయటానికి నిలబడేటటువంటి వారందరూ కూడా జీవ గ్రంథములో ఉన్నత స్థాయిలో ఉంటారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటటువంటి ముగ్గురు కూడా అగ్ని జ్వాలలు 4 గంటలైనా కూడా భయపడలా. అగ్ని జ్వాలలు 4 గంటలు చేసినటువంటి సేవకులు, బంట్రోట్లు ఎవరైతే ఉండాలో వాళ్ళు కాలిపోయారు, కానీ వీళ్ళు భయపడలేదండి. దేవుని కోసం నిలబడ్డారు. దేవుని కోసం నిలబడి వీళ్ళు అంటున్నారు ఏంటంటే, మేము నమస్కరించాం అని అన్నారు. దేవుని పక్షాన నిలబడ్డారు. రాహాబు, యెరికోలో వేగురు వారు వచ్చారంటే రాహాబు కుటుంబాన్ని చంపేస్తారని రాహాబుకు తెలిసినా కూడా రాహాబు ధైర్యంగా సేవకులను ఇంట్లో దాచిపెట్టేసింది. ఎవరికి కనపడకుండా దాచిపెట్టేసింది. ఎవరికి కనబడకుండా ఆమె కిటికీలో కుండగా దించి పంపించేసింది. పంపించి ఎవరికి కనబడకుండా, ఒకవేళ ఎవరన్నా చూశారంటే మాత్రము పరిస్థితులు వేరేలా ఉండే. ఎవరు చూడకుండా తగు జాగ్రత్త తీసుకుంది. ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అడిగినా కూడా, అయ్యో ఎవరు రాలేదండి, ఏమో వచ్చారు ఎవరో 2 మొత్తానికి వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారండి. వాళ్ళు ఇప్పుడే వెళ్ళింది, త్వరగా వెళ్ళండి మీరు, అదిగొద్దు ఆ దారిని వెళ్ళారు, ఆ దారిని మీరు వెళ్ళారు అనుకోండి, వెంటనే కనుక్కుంటారు, ఆలస్యం చేయమాకండి, త్వరగా వెళ్ళండి అని వాళ్ళను రాంగ్ ట్రాక్లోకి నడిపించేసి దేవుని దూతలను కాపాడింది. దేవుణ్ణి ప్రకటించడానికి ఈ రోజుల్లో నీతిగా జీవించాలంటే అబ్బా భక్తుడైపోయాడండి అని అంటారని నవ్వుతారని నీకు భయం. ఇంట్లో మోకరించి ప్రార్థన చేయాలంటే సిగ్గు. బైబిల్ పట్టుకొని వీధులమ్మటే సువార్త ప్రకటించాలంటే సిగ్గు. ఎంతమంది బైబిల్ లోపల బ్యాగులో పెట్టుకొని వస్తున్నారండి? బహిరంగంగా దేవుని ఎవరైతే ఒప్పుకుంటారో పరలోకములో దేవుడు ఆర్భాటంతో ఒప్పుకుంటాడట, ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని. దేవుని కోసం ధైర్యంగా నిలబడేటటువంటి వాళ్ళు ఉన్నారా? నువ్వు నిలబడగలుగుతావా? రాహాబు
దేవుని కోసము ధైర్యంగా నిలబడింది. తన ప్రాణాన్ని ప్రేమించుకునేటటువంటి వాడు ఎవడైనా సరే దేవునికి పాత్రుడు కాడు అని యేసుక్రీస్తు ప్రభు నిక్కచ్చిగా చెప్పేశాడు, సందేహం లేకుండా చెప్పేశాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని క్రియలలో పెట్టడానికి నువ్వు దేనికి భయపడుతున్నావు? ఈరోజు దేవుని నువ్వు ఒప్పుకోవటానికి బహిరంగంగా నువ్వు చేసే వ్యాపారంలో కానీ, నువ్వు చేసే ఉద్యోగంలో కానీ, నీ ఉంటున్నటువంటి కాలంలో కానీ ఒక క్రైస్తవుడివని, ఒక క్రైస్తవురాలివని, ఒక విశ్వాసివని, దేవుని వెంబడిస్తున్నాను అని ఒప్పుకోవటానికి ధైర్యంగా లేవు నువ్వు. కారణం ఏమిటి? రాహాబు యెరికో పట్టణములో ప్రాణహాని ఉన్నా, ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నా వేగురు వారిని చేర్చుకొని క్రియారూపకంగా నీతిమంతురాలని తీర్పు పొందింది. ప్రవర్తన, వాక్యము క్రియలలో ఉండాలి, క్రియలలో ఉండాలి, క్రియలలో ఉండాలి, క్రియలలో ఉండాలి, క్రియలలో ఉండాలి, క్రియలలో ఉండాల్సిందే. క్రియలలో ఉండాలి, క్రియలలో ఉండాలి, క్రియలలో ఉండాలి. నువ్వు దీవించబడాలంటే క్రియలలో ఉండాలి, నువ్వు హెచ్చించబడాలంటే క్రియలలో ఉండాలి, నీ కుటుంబం ఉన్నత స్థానంలో కావాలంటే క్రియలలో నీ ప్రవర్తన ఉండాలి, ఉండాలి, ఉండాల్సిందే. రాజీ లేదు, రాజీ లేదు. ఎంత సాహసం అండి! ఉపకారం చేశాను నేను మీకు, నాకు ఉపకారం చేయండి. నా ప్రాణాలని ఫలంగా పెట్టి నా కుటుంబంలో ఉన్న నా తండ్రిని, నా తల్లిని, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలు ప్రాణాలను ఫలంగా పెట్టి నేను మిమ్మల్ని చేర్చుకున్నా, నేను మీకు ఉపకారం చేశా, మీరు నాకు ఉపకారం చేయండి. అడగగలుగుతావా? అయ్యా నీ వాక్యం విని నా జీవితాన్ని మార్చుకున్నా, నన్ను ఎందుకు ఆశీర్వదించవయ్యా నువ్వు? అడగగలిగే దమ్ము నీకుందా? లేదు. మార్పు లేదని మేము అడుగుతున్నావు కానీ ఏమీ పొందుకోవట్లా నువ్వు. కారణం ఏమిటో తెలుసా? దేవుని దగ్గర యథార్థత లేదు నీకు. విను, దేవుని సందేశం విను. రాహాబు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాహాబు వృత్యరీత్యా వేశ్య అయినా కూడా రాహాబు. కారణం ఏంటో తెలుసా? ఆమె క్రియలలో విశ్వాసాన్ని చూపించింది. అడుగుతున్నామే, అయ్యా నేను ఉపకారం చేశాను కాబట్టి నాకు ఉపకారం చెయ్యండి అని అడిగింది, ఆమె పొందుకుంది. దయచేసి చదవాలి దేవుని యొక్క వాక్యాన్ని, మీరు అందరూ కలిసి గమనించాలి. 6వ అధ్యాయము 22, 23 లేఖనాలు. యెరికో పట్టణానికి వచ్చిన తర్వాత యెహోషువ చెబుతున్నారు వేగురు వారి, అరే బాబు ఇక్కడ రండి నాయన, మీరు యెరికో పట్టణానికి వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు రాహాబు అనేటటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని చేర్చుకుందని నాకు చెప్పారు కదా, కాబట్టి మీరు మర్చిపోమాకండి, మనం ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోబోతున్నాం, ఈ పట్టణంలో ఉన్న సమస్తమును కూడా నిర్మూలన చేయమని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈ నాశనములో ఆ కుటుంబం నశించిపోకూడదు కదా, ఎందుకంటే మనం మాట ఇచ్చాం కదా, మీరు వెళ్ళండి, వెళ్ళి ఆమెను కాపాడండి, ఆమె కుటుంబాన్ని కాపాడండి అని యెహోషువ పంపించినప్పుడు, యెహోషువ పంపించినటువంటి దూతలు ఆమె చదవండి, ఆ మాట చదవండి, 23వ వచనం చదువు తల్లి. ఆమెను, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులని, ఆమెకి కలిగిన వాళ్ళందరినీ ఏం చేశారమ్మా? ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలకు తోడుకొని, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. ఆమెకు కలిగిన వాళ్ళందరినీ తోడుకొని వచ్చి అని ఫుల్ స్టాప్ కామా ఉంది. తోడుకొని వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు తెలుసా? ఇశ్రాయేలు యొక్క పాలెంలో ఉన్నారు. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు యొక్క పాలెంలోకి వచ్చేసారు. యెరికో పట్టణములో నశించిపోయేటటువంటి జనంలో ఉన్నటువంటి రాహాబు కుటుంబం 23వ వచనం చివరిలో ఎక్కడ కనబడుతుందంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పట్టణములో. మనము అన్యజనాంగంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాత్ములంగా మనం ఉండగా సంఘం బయట యేసుక్రీస్తు సువార్తను అంగీకరించటం వలన, ప్రభువును మనం చేర్చుకోవటం వలన సంఘంలోకి వచ్చాం. యెరికోలో ఉన్నటువంటి రాహాబు కుటుంబం ఇశ్రాయేలు యొక్క పాలెంలోకి వచ్చింది. లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు సంఘంలో కూర్చోబెట్టాడు. సంఘంలో కూర్చోబెట్టిన వాస్తవమే కదా. లోకంలో ఉన్న మనల్ని సంఘంలో దేవుడు కూర్చోబెట్టాడు.
సంఘంలో కూర్చోబెట్టిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సంఘంలో ఉన్నావా, లోకంలో ఉన్నావా? సంఘంలో ఉన్నాం. సంఘంలో ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నటువంటి మాట గైకొని క్రియలలో పెడితే ఇంకా ఉన్నత స్థానం తీసుకువెళ్తాడు. దానికి రుజువు మనమే. లోకంలో మనలో ఉన్నాం, సంఘంలో కూర్చోబెట్టాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉన్నటువంటి మనము లోబడి క్రియాత్మకంగా ఆయన సందేశాన్ని పెడితే మనకి ఏ స్థానం ఉంటుందో రేపు మనం వినబోతున్నాం. అది రేపు అంశం. మీరు నమ్మండి, దేవుడు మంచోడు. క్రియలతో జీవించేటటువంటి వారి యొక్క స్థానం బహు గొప్ప స్థానంగా ఉంటుంది. యెరికోలో నశించిపోయేటటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి రాహాబు కుటుంబము 23వ వచనం చివరి భాగంలో ఇశ్రాయేలీయుల యొక్క పాలెంలోకి వచ్చేసారు. ఇశ్రాయేలీయుల యొక్క పాలెంలోనికి రావటానికి కారణం ఎవరు? రాహాబు. ఇశ్రాయేలు యొక్క పాలెంలోనికి రాహాబు కుటుంబం రావటానికి గల కారణం ఏమిటో తెలుసా? రాహాబు యొక్క విశ్వాసం. ఇశ్రాయేలు యొక్క పాలెంలోనికి రాహాబు యొక్క కుటుంబం 23వ వచనంలో కనబడటానికి కారణం ఏమిటో తెలుసా? రాహాబు యొక్క క్రియాత్మకమైనటువంటి జీవితం. రాహాబు సాహసించి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి వేగిరి వారు చేర్చుకున్నందువలన 6వ అధ్యాయం 23వ వచనంలో తన కుటుంబము నశించిపోకుండా దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలనంటే దేవుని స్వాస్థ్యము, ఇశ్రాయేలు ప్రజలంటే అబ్రహాము సంతానము, ఇశ్రాయేలు ప్రజలనంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకునేటటువంటి నిత్య జీవం కలిగిన జనసమూహము. ఈ జనసమూహములో ఒక పాపాత్మురాలైనటువంటి వ్యభిచార వృత్తి కలిగినటువంటి స్త్రీ యొక్క కుటుంబము ఈ జనసమూహంలోకి వచ్చేసారు. 6వ అధ్యాయం 23వ వచనము. ఈ రోజు కనుక నువ్వు దేవుని మాటలు వింటున్న మాటలు నువ్వు అంగీకరించి ఆచరిస్తే గనక నీ స్థానం గొప్పగా ఉంటుంది అని దేవుడు రాహాబు ద్వారా మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయంలో అడిగింది 6వ అధ్యాయంలో పొందుకుంది. అడుగుతున్నావు, పొందుకోవట్లా. ప్రార్థిస్తున్నావు, సమస్యలుగానే ఉన్నాయి. ప్రార్థిస్తున్నావు, సమాధానం లేదు. ప్రార్థిస్తున్నావు, స్వస్థత లేదు. ప్రార్థిస్తున్నావు, విడుదల లేదు. కారణం ఏమిటి? ఎక్కడ ఫెయిల్ అవుతుంది నీ జీవితం అని అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడల్లా దులుపుకొని వెళ్ళిపోతున్నావు. ఈ చెవిని వింటున్నావు, ఈ చెవిని వదిలిపెట్టేస్తున్నావు. క్రియలలో లేదు వాక్యం. క్రియలలో వాక్యం గనక ఉంటే నువ్వు ఏది అడుగుతావో నా దేవుడు అది ఖచ్చితంగా ఇస్తాడు అని అనటానికి రాహాబే సాక్ష్యంగా నిలబెడుతున్నాడు. ఈమె పొందుకున్నటువంటిది మొట్టమొదటి అడిగి పొందుకుంది. రెండవదిగా నశించిపోకుండా తన కుటుంబాన్ని కాపాడుకుంది. 2:9 చదవండి దయచేసి. 9వ వచనంలో ఈ దేశాన్ని మీకు ఇచ్చును. 13వ వచనంలో ఆమె అడుగుతుంది, మమ్మల్ని రక్షించండి అని అడుగుతుంది. ఈ దేశము మీకు ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు. ఈ నశించిపోయేటటువంటి వారిలో మేము ఉండకూడదు, మేము రక్షించబడాలి, మమ్మల్ని రక్షించండి అని 13వ వచనంలో ఆమె అడిగింది. ఆమె కోరింది ఏంటో తెలుసా? రక్షణ. మేము రక్షించబడాలి. యేసుక్రీస్తు ప్రభువుని జక్కయ్య ఎందుకు చేర్చుకున్నాడు తన హృదయంలోనికి? రక్షణ పొందటానికి. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని బర్చిమయి చూపు కోసం కేకలు పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు అతనికి రక్షణ కూడా ఇచ్చాడు. ఈ రోజుల్లో రక్షణ అంటే శ్రద్ధ లేదు. రక్షించబడటానికి ఇష్టపడతల మనుషులు బానిసత్వంలోనే ఉంటున్నారు, చెరలోనే ఉంటున్నారు. ఎంత దేవుడు మాట్లాడినా కూడా, ఎంత వివరించి మాట్లాడినా కూడా ఏ బలహీనత ఉందో అదే బలహీనతలో ఉంటున్నారు మనుషులు. ఎంత దేవుడు గట్టిగా స్పష్టంగా తన వాక్యాన్ని ప్రకటిస్తున్నా, వివరించి తెలియచేస్తున్నా కూడా పట్టించుకోవట్లా. మేమున్న సమస్యలో నుండి మేము లేపబడాలి, మేము కాపాడబడాలి అనేటటువంటి యోచన మానవులకి, మనుషులకి దేవుని వాక్యం వింటున్నా కూడా లేకపోవటము బహు విచారకరమైనటువంటి విషయమే. ఈమె నశించిపోయే వారిలో మేము ఉండకూడదు, మమ్మల్ని రక్షించండి అని అడిగింది. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉంటావా? ఆ స్థితిలో నుండి పైకి లేకుస్తావా? ఆ స్థితిలో నుండి మార్పు చెందుతావా? ఆ స్థితిలో నుండి విడిపించబడతావా? అడుగు దేవుణ్ణి, ప్రభువా నాకు విడుదల కావాలి, నాకున్నటువంటి పరిస్థితులలో నుండి నా కుటుంబానికి విడుదల కావాలి.
ఈమె విశ్వాసము తాను తన కుటుంబము రక్షణ పొందటానికి దేవుడు గొప్పగా దీవించాడు. ఈమె విశ్వాసం, ఆమె రక్షించబడటమే కాదు, తన కుటుంబం కూడా రక్షించబడింది. పరిశుద్ధ గ్రంథములో రాహాబు గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం విన్నాం. తర్వాత రాహాబు దేవుని గురించి విని గ్రహించి ఆమె చేసిన పని ఎంత గొప్పదో మనం విన్నాం. తర్వాత ఆమె చేసిన పని వలన ఆమె పొందిన ప్రయోజనము, ప్రార్థన జవాబు పొందుకుంది. రెండవదిగా నశించిపోయేటటువంటి లోకములో నుండి ఎరుకో నుండి తప్పించబడింది. మూడవదిగా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. ఆమె కుటుంబం పట్ల శ్రద్ధ కలిగిన స్త్రీ. నీవు నీ కుటుంబం పట్ల శ్రద్ధ ఉందా? కొంతమంది భార్య మందిరానికి వస్తే భర్త రాడు, భర్త మందిరానికి వస్తే భార్య రాదు, భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వస్తే పిల్లలు రారు. అంటే వాళ్ళు ఎటైనా పోని, భర్త అన్నం వండావా అని అడుగుతున్నాడు కానీ చర్చికి వెళ్ళావా అని అడగటల్లా. భార్య అయ్యా ఆఫీసు నుంచి ఏం తీసుకొచ్చావు నాకు అని అడుగుతుంది కానీ ఈరోజు మన మందిరానికి వెళ్ళలేదే అని చింతించట్లా ఆ భార్య, ఆ భర్త. పిల్లలు రోడ్ల మీద తిరుగుతుంటే ఇష్టపడుతున్నారు కానీ దేవాలయములో దేవుని మందిరంలో కూర్చొని పాటలు పాడి ఆరాధించి వాక్యం వినటానికి పిల్లలను పంపించటల్లా. ఇది తప్పు కదా? నీ కుటుంబం పట్ల, నీ కుటుంబ రక్షణ పట్ల, నీ కుటుంబం యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల పట్ల, నీ కుటుంబం యొక్క ప్రార్థనా జీవితం పట్ల, నీ కుటుంబము దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి అనేటటువంటి ఉద్దేశము, ఆలోచన పట్ల నీకు ఎలాంటి యోచన ఉంది? నువ్వేం చేస్తా ఉంటున్నావు? నా భార్య ఏమైనా పోని, నా భర్త ఏమైనా పోని, పిల్లలు ఏమైనా పోని అనుకోవటం వలన మనుషుల యొక్క జీవితాలలో దేవుని చెయ్యి బరువుగా ఉంటుంది. సమస్యలకు కారణం ఇదే, బాధలకు కారణం ఇదే. ఒక కుటుంబం కనుక యెహోషువ కుటుంబం లాగా నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అని అంటే కానాను దేశాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవటమే కాదు, ఇతరులకు పంచి పెడతావు ఆ కానాను దేశాన్ని. ఆ స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. మార్చుకుందాం. రాహాబు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. రాహాబు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాహాబు అయ్యా నా తండ్రి ఏమైపోయినా పర్వాలా, నా తల్లి ఏమైపోయినా పర్వాలా, నా తోడబుట్టిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఎవరు ఏమైపోయినా పర్వాలా, అయ్యా నన్ను మాత్రం కాపాడండి అని రాహాబు అల్లా. అయ్యా నా తల్లిని కాపాడండి, నా తండ్రిని కాపాడండి, నా తోడబుట్టిన వాళ్ళని కాపాడు, నా అన్న తమ్ములను కాపాడండి, అక్క చెల్లెలను ఈ పెద్ద కుటుంబం. ఈ కుటుంబం అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అప్పటికి తల్లి తండ్రి బ్రతికే ఉన్నారు. ఆమె కుటుంబాన్ని దేవునికి స్తోత్రం కలుగునుగాక రక్షించుకుందామే. నీ కుటుంబం ఎక్కడ ఉంటుంది ఈరోజు? నీ కుటుంబము ఆత్మీయ కుటుంబంగా ఉంటుందా, లోకంలో ఉంటుందా? నీ కుటుంబం లోకంలో ఉన్నంత కాలము సమస్యలే. మారు మనసు పొందు, దేవుని కొరకు నిలబడు, రా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. రాహాబు వేశ్య అయినప్పటికీ కూడా తన కుటుంబాన్ని రక్షించుకుంది. నీ కుటుంబం లోకంలో ఉంది, నువ్వు లోకంలో ఉన్నావు. ఆమె నీతిమంతుల యొక్క జాబితాలోకి వెళ్ళిపోయింది, విశ్వాస వీరుల యొక్క పట్టికలో వెళ్ళిపోయింది. ఈ లోకంలో నువ్వు ఎంత చదివావు అనేది కాదు, ఎంత సంపాదించావు అనేది కాదు, ఈ లోకంలో ఏం చేస్తున్నావు అనేది కాదు దేవుడు చూసేది. నీ కుటుంబం యొక్క ఆధ్యాత్మికత, ఆత్మీయత ఎలా ఉన్నదని చూస్తాడు. నా కుమారుడు బాగా చదివాడు అని ఆశీర్వదించాడు, నా కుమార్తె పెద్ద ఉద్యోగం చేస్తుంది అని ఆశీర్వదించాడు దేవుడు. నా కుమార్తె, నా కుమారుడు నేను మాట్లాడే ప్రతి మాటకు లోబడి విధేయత చూపించి మార్చుకుంటున్నారు. ఈ కుటుంబాన్ని నేను దీవించాలి. ప్రతి ఆదివారము భయభక్తులతో సమయానికి దేవాలయానికి వచ్చి నా పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఈ కుటుంబాన్ని నేను దీవించాలి అని అంటాడు దేవుడు. రాహాబు కుటుంబం ఇశ్రాయేలు యొక్క పాలెంలో ఉంది. అమ్మా, రాహాబు కుటుంబము ఇశ్రాయేలీయుల యొక్క పాలెములో ఉంది. నీ కుటుంబం ఎక్కడ ఉంది? ఎరికోలో ఉందా? ఇశ్రాయేలీయుల యొక్క పాలెములో ఉందా? దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును కాక. ప్రార్థన. తల వంచండి, అందరూ కళ్ళు మూసుకోనండి, తలలో వంచండి, ప్రభువుకి ప్రార్థన చేయండి. రాహాబు యొక్క జీవితము మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఉంచారు. నా సంఘమ, క్రీస్తునందు మిమ్మల్ని సంపూర్ణులు చేయాలని దైవావేశముతో మీ ముందు దేవుడు నన్ను నిలబెట్టాడు. మీరే కదా పరలోకంలో నా అతిశయ కిరీటము, నొప్పించానని దుఃఖపడక ఒప్పుకోండి. ఈ రాత్రికాల సమయమునందు ఎరికో పట్టణములో
వేశ్య అయినటువంటి రాహాబు, ఆమె నీతిమంతుల యొక్క జాబితాలో అబ్రహాముతో మాట్లాడిన ఆ సందర్భంలో యాకోబు గుర్తు చేసుకున్నాడు. పరిశుద్ధులను గురించి, నీతిమంతులైన సేవకుల గురించి మాట్లాడుకుంటూ నిన్ను గురించి కూడా మాట్లాడే విధంగా నీ జీవితం ఉందా? ఇంక ఎంతకాలమో నీ కుటుంబం పట్ల నీకు పట్టింపు లేదు కదా. నీ కుటుంబము వాక్యంలో బలపరచాలనే ఆలోచన నీకుందా? నీ కుటుంబము దేవుని పాదాల దగ్గర మోకరిల్ల చెయ్యాలి, దేవుని మందిరాన్ని విడిచి పోమాక అని నీ పిల్లలను గద్దించగలుగుతున్నావా? తల్లిదండ్రులారా, దేవాలయానికి రామ్మా, దేవునికి సాష్టాంగపడు అని నీ భార్యకు నువ్వు చెప్పగలుగుతున్నావా? సహోదరుడా, అయ్యా, మన పరిస్థితులు ఎలా అయినా సరే దేవుని మనం విడిచిపెట్టద్దు, దేవుని దగ్గర మన సాక్ష్యాన్ని కోల్పోవద్దు, దేవునితో కలిసి మనం జీవిద్దాం అని నీ భర్తకు నువ్వు ఉపదేశించగలుగుతా ఉంటున్నావా? రాహాబు అయితే ఆమె అంటున్న మాట ఏంటంటే, అయ్యా, నా కుటుంబము యెరికో పట్టణంలో నశించిపోకూడదు, నేను మీకు ఉపకారం చేశాను, తిరిగి నాకు మీరు ఉపకారం చేయండి, నా కుటుంబాన్ని కాపాడండి అని వేడుకుందామే. ఒక మాట వినండి. యెరికో పట్టణాన్ని వేగురు చూస్తానికి వచ్చిన వాళ్ళు అన్నారు, అమ్మా, నీ కుటుంబం కాపాడబడాలంటే ఇదిగో ఈ ఎర్రని దారం వేలాడుతీ, ఈ దారం యొక్క ఆనవాళ్ళు మేము చూసి మీ కుటుంబాన్ని కాపాడుతాం, మీ కుటుంబానికి ఏ హాని మేము చెయ్యము అని అనగానే వెంటనే ఆమె దారం కట్టింది. వెంటనే దారం కట్టి ఆమె నిరీక్షణతో వేచి ఉంది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే చెయ్యి, వాయిదాలు వేయమాక. లేదా డిసెంబర్ నెలలో మారు మనసు పొందుతాలే, వాచ్ నైట్ సర్వీస్ లో నేను ఒప్పుకుంటానులే, రేపు ఉంటామా మనం? పరిస్థితి ఎలా ఉన్నాయి? తల వంచు. దేవునికి వ్యతిరేకంగా జీవించిన సౌలు ఏమైపోయాడు? ఈ రోజు గనక నీ స్వభావాన్ని నువ్వు ఒప్పుకుంటే, దేవుని దగ్గర పశ్చాత్తాపడితే, మారు మనసు పొందితే, ఒక మంచి భవిష్యత్తుని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. రాహాబు పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా రాహాబు విధేయురాలయ్యింది. నీవు అవుతావా? ఈ రాత్రికాల సమయం నందు నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావా? నీ కుటుంబంలో చిన్న జ్వరం వస్తే అల్లాడిపోతున్నావు, ఒక చిన్న వ్యాధి వస్తే అల్లాడిపోతున్నావు, ఒక చిన్న ఆర్థిక సమస్య వస్తే అల్లాడిపోతున్నావు. ఈ సమస్యలన్నిటికంటే ఒక గొప్ప ప్రమాదం రాబోతుంది. అదేమిటంటే నిత్య నరక అగ్నిగుండము. ధనవంతుడు పాతి పెట్టబడిన తర్వాత అతడు ఆత్మ వెళ్ళినటువంటి వేదనకరమైనటువంటి స్థలము. ఈ జ్వరము కన్నా, ఈ ఆర్థిక సమస్యల కన్నా, ఇప్పుడున్న పరిస్థితులు అన్నిటికన్నా బహు ఘోరమైనటువంటి నాశనం అది. దానికి భయపడుతున్నావా? భయపడు. దేవుని గురించి విన్నటువంటి రాహాబు భయపడింది. ఈ రోజు నీకు భయం లేదు. దేవుడు అంటే విచ్చలవిడిగా జీవిస్తున్నావు. ప్రభువా, మమ్మల్ని క్షమించు నాయన, మీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడగండి. మా పాపాలను మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా, మా అతిక్రమములను మేము ఒప్పుకుంటున్నాము యేసయ్యా. ప్రేమ స్వరూపుడైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మీరు రాహాబు ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు. రాహాబు జీవితంలో ఉన్న గొప్ప మార్పు, ఆమె రక్షణ, మారు మనస్సు, ఆమె నూతన జీవితము ఎంత గొప్పది ప్రభువా. మా జీవితాలు అలా లేనందుకు మేము సిగ్గుపడుతున్నాం, మా కుటుంబాలు అలా లేనందుకు మేము సిగ్గుపడుతున్నాం. మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని అంగీకరించండి. ఈ సమయమునందు వాక్యం విన్నటువంటి నీ బిడ్డల కోసమే ప్రార్థిస్తున్నాను. ప్రతి మాట వారి యొక్క హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి దేవా. ప్రతి ఒక్కరిని ప్రభు మీరు ఆశీర్వదించండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్నటువంటి నాయన ఆసక్తిగా మీ వాక్యం విని అంగీకరించిన నీ బిడ్డలను ప్రభువా, వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి మారు మనస్సు అంగీకరించండి ప్రభువా. యేసు నామములో దేవా ప్రతి కుటుంబము వెలిగించబడును గాక, యేసు నామములో మార్పు చెందును గాక. వారికి ఉన్నటువంటి శరీర రుగ్మతలు, అనారోగ్యము, వ్యాధి యేసు నామములో, యేసు రక్తములో కొట్టివేస్తున్నాను ప్రభువా. ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలలో ఎవరైతే ఉన్నారో ప్రభువా, అల్లాడిపోతూ ఉంటున్నారో స్వామి దేవా, ఇప్పుడే తండ్రి సహాయం చేయండి. భర్త వలన హింసించబడుతున్నటువంటి స్త్రీలు అంగలారుస్తున్నారు ప్రభువా. అయ్యా, వారి ప్రార్థనను ఆలకించి భర్తకు మారు మనసు ఇవ్వండి ప్రభువా. భర్త జీవితాన్ని మార్చండి నాయన. అయ్యా, భర్త అంటున్నాడు, నా భార్య లోబడతలేదు, నా భార్య నా మాట వినటం లేదు, నా కుటుంబాన్ని పట్టించుకోవటం లేదు. కన్నీటితో ప్రభువా విలవలలాడిపోతున్నటువంటి
సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో తన భార్య హృదయం మార్పు చెందునుగాక. యేసు నామములో తండ్రి మీ అద్భుతమైన కార్యం జరిగించండి. పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. దేవా, నిత్య రాజ్యములో ప్రభువా వాక్యం విని అంగీకరించిన ఈ కుటుంబము కనబడునుగాక తండ్రి. కనబడాలి స్వామి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం ద్వారా మీరందరూ ఆస్వాదించబడ్డారని నమ్ముతున్నాను. ఇమ్మానుయేల్ బైబిల్ కాలేజీ ద్వారా డిప్లొమా కోర్సు నిర్వహించాం మేము. ఈ డిప్లొమా కోర్సులో 2 సంవత్సరాల కాల వ్యవధిలో మొదటి సంవత్సరం వారానికి ఒక్కరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు టీచింగ్ ఉంటుంది. రెండవ సంవత్సరంలో నెలకొక్క రోజు మాత్రమే టీచింగ్ ఉంటుంది. ఈ మొదటి సంవత్సరంలో 2 సార్లు ఫీల్డ్ వర్కులు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఫీల్డ్ వర్క్లో ప్రాక్టికల్గా సువార్త ఎలా చెప్పాలి, ఎలా దేవుని వాక్యాన్ని అందరికీ అందే విధంగా వాక్యం చెప్పాలి, వివరించి చెప్పాలి అనేది మేము టీచ్ చేసిన తర్వాత ఫీల్డ్ వర్క్ని నిర్వహిస్తాం. ఈ టీచింగ్లో సువార్త ఎలా చెప్పాలి, ఒక కొత్త ప్రాంతంలో దేవుని సంఘాన్ని ఎలా ప్రారంభించాలి, దేవుని సంఘం ప్రారంభించబడిన తర్వాత వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, సంఘమును ఎలా అభివృద్ధి చేయాలి, ఈ విధంగా అపోస్తలుల కార్యములో సంఘ స్థాపన అపోస్తలుల ద్వారా దేవుడు ఏ విధంగానైతే సంఘాన్ని ఆయన స్థాపించాడో పరిశుద్ధాత్మ కార్యాలతో ఈ అపోస్తలుల కార్యమును గురించి బోధించటం జరిగిద్ది. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి యువతీ యువకులకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఎలాంటి రుసుము లేదు, ఉచితంగానే మేము ఈ శిక్షణ ఇస్తూ ఉన్నాం. ఎవరికైనా అకామిడేషన్ హాస్టల్ కావాలంటే బ్యాచిలర్స్ అయినటువంటి వాళ్ళకి హాస్టల్ సౌకర్యాన్ని కూడా మేము ఇస్తాం. ఈ స్క్రీన్ మీద మీకు కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్ని మీరు కలవండి. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవటానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి యవ్వనస్తులు, ఆసక్తి కలిగిన వాళ్ళు, దేవుని సేవ చేయాలి అన్నటువంటి కోరిక ఉన్నవాళ్ళు, ఏ మార్గం దొరకక ఎలా శిక్షణ పొందాలి, ఎలా సేవ చేయాలి అనే ప్రశ్నతో ఉన్నటువంటి వారు మమ్మల్ని సంప్రదించండి. మనమందరం కలిసి దేవుని సేవ చేద్దాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమం కీర్తన గ్రంథ ధ్యానములు. ప్రతిరోజు ఉదయమునే మీరు నిద్ర మేలుకొనగానే మీ ముందు దేవుని యొక్క వాక్యం మీకోసం ఆత్మీయ ఆహారంగా సిద్ధంగా ఉండును. మా యూట్యూబ్ ఛానల్ పాస్టర్ ఉమా జాషువా సబ్స్క్రైబ్ చేసుకోనండి, వినండి. మీరు ఆధ్యాత్మికంగా బలపడటానికి నా ప్రయాసము, నా ప్రార్థన. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.